తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి నిశ్చితార్థం వివాహానికి రావాలని ముఖ్యమంత్రిని ఆహ్వానించారు. సుమారు 15 నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి వైఎస్ షర్మిల మధ్య భేటీ కొనసాగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తన కుమారుడి నిశ్చితార్థం వివాహానికి రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి ఆయనను తన కుమారుడి నిశ్చితార్థం అదే పెళ్లికి ఆహ్వానం పత్రికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. వైఎస్ షర్మిల కుమారుడు వైఎస్ రాజారెడ్డి పెళ్లి ఖాయమైపోయింది. జనవరి నెల అంటే ఇదే నెల 18న నిశ్చితార్థం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జేఎస్ పంచనాంలో ఉంది. నిశ్చితార్థం జనవరి 18, అదేవిధంగా వివాహం ఫిబ్రవరి 17న వచ్చే నెల 17వ తేదీన ఉదయపూర్ లో రాజస్థాన్ లో పెళ్లి ఉంది. అయితే ఈ రెండింటికి రావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి ఆహ్వానించడం జరిగింది. ఈ కలయిక అన్నది ఇప్పటి వరకు రాజకీయాల్లో యాక్టివ్ గా ఇప్పటి వరకు షర్మిల రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఒకరినొకరు కలుసుకోలేదు. ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇది ఒక అకేషన్ పూర్వకంగానే తన కుమారుడి వివాహాన్ని ఇస్తారో అది పెళ్లికి రావాలని చెప్పి ఆహ్వానించడం జరిగింది. దాదాపు ఒక 15 నిమిషాల పాటు ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం ఉంది. ఇప్పటికే షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు. ఆమెకు ఇంకా ఏ బాధ్యతలు అప్పచెప్పాలన్న దానిపైన హైకమాండ్ నిర్ణయం తీసుకోవాల్సింది. ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు కేవలం ఇది మర్యాద పూర్వకంగానే తన కుమారుడి వివాహానికి రావాలని చెప్పి ఆహ్వానించడానికే షర్మిల రేవంత్ రెడ్డిని కలిసింది. థాంక్యూ కొండల్.